అనుకున్నది సాధించాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో కష్టాలు పడాలి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా దాని పనులనే ఉండాలి. అట్లయితేనే అది మన సొంతం అవుతుంది. అట్లా కాకుండా వట్టిగా నడమలనే నాతోని కాదంటే అన్ని దినాలు తిప్పలు పడ్డదంతా వట్టిదే అవుతుంది. ఇక్కడ ఒక అన్న చిన్నప్పుడే అయ్యవ్వలు దూరమైన అనుకున్నది సాధించేదాకా పట్టిన పట్టు అస్సలు ఈడ్చిపెట్టలేదు. అట్లా కష్టపడి ఎంత పెద్ద కొలువు కొట్టిండో మీరే చూడుర్రి. చూస్తుంటే చాలా నెమ్మలంగా ఏ ఉరుకుడు తరుముడు లేకుండా అవపడుతున్న గీ ఊరు పేరు ఊళ్లపాలెం, ప్రకాశం జిల్లా సింగరాయకొండ అనే మండలంలో ఉన్నది. ఇక గీ ఊళ్ళనే ఉంటాడు ఉదయ్ కృష్ణారెడ్డి అనే గీ అన్న. బీద కుటుంబం అట. చిన్నప్పుడే అయ్యవ్వలు కాలం చేసిర్రట. అట్లా అయినా కూడా చదువుకుంటేనే బాగుపడతాను అనుకొని దానికోసం బగ్గనే తిప్పలు పడ్డాడట. వాళ్ళ నాయనమ్మ కాడ వండుకుంటా ఆమె ఇచ్చే పావుల ఆటనతోనే ఎల్ల తీసుకుంటా అట్లిట్లా మొదలు కానిస్టేబుల్ కొలువు కొట్టిండట. అటెనక ఏమైందో అన్నే చెప్తాడు, ఇందాం పారి. 2013 నుంచి 2018 వరకు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేయడం జరిగింది. కానీ 2018లో నాకు డిపార్ట్మెంట్లో సిఐ గారి దగ్గర నుంచి జరిగినటువంటి ఒక అవమానం వల్ల నేను పోలీస్ డిపార్ట్మెంట్కి రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయడం కాదన్నట్లు. అయితే గీ అన్న పని చేసే జాగలా ఓ సిఐ సారు చాలా కోపగుండిగా మాట్లాడేటోడట. అట్లా ఓసారి 60 మంది పోలీసోళ్ల ముంగట అనరాని మాటలని పజీ తీసిండట. ఇల్వలేని జాగల ఉండొద్దు, ఇంతకంటే పెద్ద కొలువు కొట్టాలే అని 5 ఏళ్ల సంధి చేస్తున్న కొలువుకు అదే రోజు రాజీనామా పెట్టిండట. సక్కదనాల పోలీస్ కొలువు బంద్ చేసి సీదా హైదరాబాద్ కు పోయి సివిల్ సర్వీస్ పరీక్షకు తయారైండట. అట్లా పొద్దుమాపు చదివి 3 సార్ల పరీక్ష రాసిండట. 2 సార్ల ఫెయిల్ అయినా ఈ 3ఓసారి 780 ర్యాంకు కొట్టిండట. రేషం కొద్ది కానిస్టేబుల్ కొలువుకు రాజీనామా పెట్టినా ఈగిప్పుడు మొనగాని కొలువు కొట్టిండు. మొత్తానికి అనుకున్నది సాధించిండు. ముచ్చట తెలిసిన ఊరోళ్ళు కష్టపడి పేరుకొచ్చిండని మస్తు తారీఫ్ చేస్తుర్రట. అయితే అన్నకొచ్చిన ర్యాంకును బట్టి ఐపీఎస్ పోస్టు రాదట, వేరే పోస్ట్ ఇస్తారట. అందుకే మళ్ళా తిప్పలవాడి ఐపీఎస్ఏ అయితా అని అనుకుంటుండట. గొప్ప ముచ్చటనే కదా.